చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కులను కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తూ ఉన్నాను. నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మా లెఫ్ట్ పార్టీ సోదరులకు, మావోయిస్ట్ సింపథైజర్లకు, మావోయిస్టులకు, ఎవరైతే మనుగడ సాగించలేకపోతూ ఉన్నారో, ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి. ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి. నేను మా విద్యార్థి లోకాన్ని పిలుస్తూ ఉన్నా, ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు పిడికిలు బిగించండి, జాగృతిలో చేరండి, పోరాటం చేయండి. మా నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నా, మీకు ఒక కొత్త రాజకీయ వేదిక వస్తుంది. మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా, ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, మన ఆడబిడ్డల హక్కులు కాపాడడం కోసం నేను ముందడుగేస్తూ ఉన్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి.